జనవరి 20th ట్రంప్ వస్తే ఏం జరుగుతుంది అని మాట్లాడుకున్నాం సార్. లోకల్ లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఇమిగ్రెంట్స్ కి మాత్రమే ప్రాబ్లం అని చెప్పి మీరు కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్రెస్ చేశారు. కానీ రిపబ్లికన్ పార్టీ అంటే ట్రంప్ ఓన్ పార్టీలోనే ఏదో ముసలం పుట్టినట్టుగా అనిపిస్తోంది. ఎలాన్ మస్క్ కి మిగతా వాళ్ళతో పొజగటం లేదు అని అనిపిస్తోంది. ఏంటి అసలు నిజంగా రిపబ్లిక్ పార్టీలో ఆ కైండ్ ఆఫ్ పార్టీషన్ వచ్చిందా? వస్తే ఎందుకు ప్రభాకర్ గారు? ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ దిస్ వన్ ట్వీట్. అంటే ఈ ఎలాన్ మస్క్ H1B అనే వీసాని తర్వాత ఒక ట్రంప్ ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ గా ఒక అబ్బాయిని తీసుకున్నాడు. అతను చేసిన ట్వీట్ అంటే నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి, అంటే హైలీ టాలెంటెడ్ పీపుల్ ని ఈజీగా, అంటే గ్రీన్ కార్డు చాలా టైం పడతాయి, అంటే దే ఆర్ ఆల్ టైమ్ టేకింగ్ ప్రాసెస్, దాన్ని ఈజీగా చెయ్యండి. అంటే ఈజీ అంటే రూల్స్ ఫాలో కాండి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి గ్రాంటెడ్ ఇన్ స్టిపులేటెడ్ టైం. అంటే ఇప్పుడు సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకుంటున్నారు కదా, దాన్ని తేల్చేయాలి తొందరగా. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసుకోండి, గ్రీన్ కార్డులకి తొందరగా ఇవ్వండి, అమెరికన్ సొసైటీలోకి తీసుకోండి, ఎందుకంటే దే ఆర్ కంట్రిబ్యూటింగ్ లాట్ ఆఫ్ అంటే దే ఆర్ కంట్రిబ్యూటింగ్ స్కిల్స్, హై అండ్ స్కిల్స్ ఎకానమీకి, దేశానికి ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాలని అబ్బాయి అడిగాడు. దానికి ట్రంప్ ఎలాన్ మస్క్ ఎస్ అన్నాడు. అది యాక్చువల్గా H1B దట్ ఈస్ కరెక్ట్, బట్ H1B is for that reason only, but it is being exploited. దాని మీద మా జాబులు తీసేస్తున్నారని ఈ ట్రంప్ క్యాంప్ బేస్ సపోర్ట్ ఉంటారు, మాగా అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. వాళ్ళందరూ ఏంటంటే దే ఆర్ అగైనెస్ట్ ది జాబ్స్ టేకన్ అవే బై ది ఎమిగ్రెంట్స్. దట్స్ ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఒక భాగం H1B. వీళ్ళు వచ్చి H1B మీద వచ్చి తీసేస్తున్నారని, దాని మీద వాళ్ళు ఇట్ ఈస్ బ్రోకన్ సిస్టమ్, H1B అనేది టోటలీ బ్రోకన్ సిస్టమ్, ఇట్స్ ఎక్స్ప్లాయిటెడ్ అని వాళ్ళు అంటున్నారు. దాంతోపాటు మన వివేక్ రామస్వామి వాజ్ కైండ్ ఆఫ్ అగైనెస్ట్, బట్ హీ వాంట్స్ టు రిఫార్మ్ H1B. ఈ ఎక్స్ప్లాయిటేషన్ బ్రోకన్ సిస్టాన్ని కరెక్ట్ గా పెట్టాలనేది తను ఎప్పటి నుంచో చెప్తున్నాడు. బట్ ఎలాన్ మస్క్ డజంట్ హ్యావ్, Elon Musk is only, he wants a talented people. It doesn't matter brown, white, black, or you are Indian, Pakistani, it doesn't matter for him. That is exactly అతని ఆలోచనలు వేరుంటాయి. కానీ ఆయన ఆలోచనలకు తగినట్లుగా మాట్లాడతాడు. అతనికి పని కావాలి, ఆ పనికి సంబంధించిన ఏ వాడైనా కానీ అది ఎవడగానే చూడవాడు. ఓకే, వాడు వైట్, వాడు సిటిజన్, ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ గ్రేట్. Okay, if is a guy with want a H1B, yeah, give him H1B, get him over here, job done, we prosper both together, country and you too, both. You say that guy wanted to be here, the H1B guy, this total business. Kani business intlo, immigration intlo, that is exactly the problem. Is same మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం ఇందాక, individuals how they exploit. చాలా వరకు ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. ఓకే, ఈ కంపెనీస్ హైరింగ్ ప్రాసెస్ అండ్ లో వేజెస్ లో హైర్ చేసుకోవడము, అట్లాంటివన్నీ జరుగుతున్నాయి లోపల. సో దాని వల్ల కొంతమంది అమెరికన్స్ కి అవకాశాలు రాకుండా పోతున్నాయి అనేది నిజం. బట్ ఈ మాగా క్యాంప్ ఉంది కదా, మిగిలిన మాగా అంటే ఇది ట్రంప్ బేస్ క్యాంప్, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అమెరికాలో ఒకవైపు డిస్కవరీ, ఇన్వెన్షన్, హై స్కిల్ పీపుల్ తయారు చేసిన ఒక ఏదైనా కానీ ఒక ఇన్వెన్షన్ జరిగింది అనుకున్నాం, ఒక ఏఐ కానీ లేకంటే ఏదన్నా ఒక న్యూ టెక్నాలజీ వచ్చింది అనుకున్నాం, దాన్ని నడపడానికి శక్తి సామర్థ్యాలు ఉన్న స్కిల్డ్ పీపుల్ ని యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ తయారు చేయలేకపోతున్నాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎవరు ఒక తెల్లోడు అనుకున్నాం, శ్వేత జాతీయుడు అనుకున్నాం, వెరీ స్మార్ట్, వాడు ఒకటి కనిపెట్టేస్తాడు. అట్లా ఎన్నో ఇన్వెన్షన్స్ జరిగినాయి కదా మొత్తం టెక్నాలజీలో కానీ మెడికల్. బట్ వాళ్ళు ఏదైతే కనిపెట్టగలిగాడో, వాళ్ళైతే ఏ టెక్నాలజీ తీసుకొచ్చారో ఆ టెక్నాలజీని రన్ చేయడానికి మీడియోకర్ పీపుల్ కావాలి, మిడిల్ వేర్. అది ఈ స్కూల్ సిస్టమ్, అంటే అమెరికన్ స్కూల్ సిస్టమ్ కానీ యూనివర్సిటీస్ కానీ తయారు చేయలేకపోతున్నాయి. అందుకని ఈ కంపెనీలన్నీ ఫారిన్ డిపెండెన్సీ ఒక విధంగా. అట్ ద సేమ్ టైం
if they want to hire a American, it's not cost effective. Two things. One is they don't have enough force, that particular skilled people, number one. Number two, if they want to hire, they are much more expensive. సో ఈ రెండిటి వలన దే డిపెండింగ్ ఆన్ ఇమిగ్రేషన్. ఇది అందరికీ తెలిసిన విషయం. దీని ఫిక్స్ అనేది రెండు విధాలుగా జరగాలి. ఒకటి వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్, కల్చర్ హ్యాస్ టు బి చేంజ్డ్. కల్చర్ అంటే ఇండియన్ స్కూల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. స్కూలింగ్ ఏ విధంగా జరగాలి, ఎట్లా కరికులం పెంచాలి, ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా కాలేజెస్లో మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని తీసుకోవాలి. సో ప్రాబ్లమ్ ఈస్ దెర్ ఇస్ అ డ్రిఫ్ట్ ఇన్ ద కల్చర్. ఇప్పుడు మనం ఎట్లయితే నేను ఇంత మన ఇండియన్ పిల్లలు ఎట్లా ఇంత గబ్బు గలీజ్గా తయారయ్యారో, అదే విధంగా టూ మచ్ స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ కంట్రీలో ఉండి సివిలైజేషన్ వచ్చిన తర్వాత వాడి ఇష్టం, వాడు బొమ్మలు వేసుకుంటాడు, గోడ మీద రంగులు వేసుకుంటాడు, ఒంటి నిండా రంగులు వేసుకొని తిరుగుతుంటాడు, వాడు కాలేజీకి పోడు, వాడికి చిన్న చిన్న మీనియల్ జాబులు, చిన్న చిన్న జాబులకి అలవాటు పడిపోతాడు. చాలా మంది ఆ ట్రాక్ లో పోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకటి ఎక్స్పెన్సివ్, స్కూల్స్ బికమింగ్ ఎక్స్పెన్సివ్, అండ్ ఆల్సో ఆ కల్చర్ లేదండి. క్రమశిక్షణ అంటే బెత్తం పెట్టుకొని కొట్టాలని కాదు, బట్ సెల్ఫ్ రెస్ట్రైనింగ్ అంటే ఒక కల్చర్లో మనము ఇలా ఉండాలి, ఇలా మంచిగా మనం చదువుకోవాలి, మనం బాగుపడాలనే దానికంటే కూడా ఫ్రీ, ఏదో ఒకటి అవుతుందిలే, నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాలే అనే టైప్ భావన అనేది ఒక కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడికి ఏంట్రా నువ్వేం కావాలరా అంటే, నేను గోడ మీద బొమ్మలు వేస్తుంటాడు. మనం ఇండియాలో వెళ్ళారా నువ్వేం చేస్తారంటే, నేను మంచి ఇంజనీర్ అవుతాను, లేకంటే ఏరోస్పేస్ ఏరోనాటికల్స్ చేస్తాను, లేకంటే ఏదో చెప్తాడు వాడు, ఐ వాంట్ బికమ్ ఎ డాక్టర్ అంటాడు. టీచర్లు ఏం చెప్పాలో ముందే ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది, ఇదే మనం మాట్లాడాలా, ఇదే మాట్లాడగల, ఈ విధంగా ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి పిల్లల్ని. అయ్యో వాళ్ళని ఏం అనకూడదు, డామ్ డూమ్ తుస్ అని. అది స్కూల్స్ లో అర్థం కల్చర్. అక్కడ తర్వాత కాలేజెస్ ఆర్ యూ కెనాట్ అఫోర్డ్ కాలేజ్, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నీకు అర్థం కాలా? సో వాడికి అంత ఫ్రీడమ్ ఇచ్చేసినావు, ఈడ కాలేజీలో పోలేడు, వాడు లాస్ట్ రోడ్ల మీద ఉంటాడు అర్థం మంది. దీన్ని ఫిక్స్ చేసుకోవాలి వాళ్ళు ఎవరు. ఐ థింక్ దీస్ పీపుల్ హూ ఎవర్ ఇస్ టాకింగ్, ఎస్, బ్రోకన్ సిస్టమ్ ఏదైనా కానీ, నాట్ ఓన్లీ H1B, దేర్ ఇస్ మెనీ సిస్టమ్స్ హెస్ బీన్ బ్రోకన్ సిస్టమ్స్ ఎక్కడైనా ఏదైనా ఉంటుంది వీళ్ళ కంట్రీలో. ఇప్పుడు వార్ లాగా తయారైంది. అంటే ఇట్స్ నాట్ అ వార్, సివిల్ వార్. ఇప్పుడు ఇక్కడ రెండు మీడియాలు ఉన్నాయి, లెఫ్ట్ రైట్ మీడియాస్. ఇప్పుడు ఓడిపోయినంత వరకు ఆమె పేరే కమలా హ్యారిస్ ఓడిపోయినంత వరకు రైట్ మీడియా దుమ్ము లేపుకుంటా వచ్చింది. ఎలాన్ మస్క్, కింగ్, పెద్ద పెద్ద మీమ్లు గీమ్లు, రోజు డిబేట్లు, వీడు రామస్వామి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఈ చిన్న ఈ మాగా వర్సెస్ మస్క్ అని పెట్టుకుంటూ ఒక ఐ థింక్ 2-3 వీక్స్ నుంచి ఫుల్ లెఫ్ట్ మీడియా అంటే CNBC, CNN, దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెఫ్ట్ మీడియాస్. ఏమే వాళ్ళందరూ అంత అయిపోయింది, ఇంకా H1B ఇంత అయిపోయింది, ఇంకా లేదు అని. అంటే దే ఆర్ జస్ట్, ఐ డోంట్ థింక్, ట్రంప్ దే హ్యావ్ ద క్లియర్ ఐడియా. ట్రంప్ వాళ్ళ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ టు లిసన్ టు their core base people at the same time. సో ఏదేమైనా కానీ ఏ కంట్రీ కల్చర్ ఆ కంట్రీ అంటే, ఇట్స్ ఎ కల్చరల్, this is a behavior of the individuals makes the culture, behavior of the community makes the culture, behavior of the country makes the culture. ఇది మనము ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేది పక్కన పెడదాం. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి, వచ్చిన కంట్రీని ఆ గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రెండు ఇచ్చిపుచ్చుకోవాలి. అది లేనప్పుడు ఐ థింక్ నేను చెప్తున్నా, దెర్ ఈస్ అ టైమ్ వేర్ ప్రాబబ్లీ మనము పీపుల్ మే కమ్ అవుట్ అంటే ఇట్స్ లైక్ అల్లకల్లోలం అవుతుందేమో. దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ కంటిన్యూస్. అండ్ ఆల్సో నీవు చాలా వరకు మీరు ఇండియన్స్ వెళ్ళిపోండి అన్న చాలా వీడియోలు చూసింటారు మీరు కదా. ఐ మీన్ కెనడాలో స్టార్ట్ అయింది. ఐ థింక్ ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ అమెరికా టు లాట్ ఆఫ్ పీపుల్.
If all these incidents gets flared up, and then when they get to know that what we are, how we are exploiting the system, if they get to know, మనం పోతుంటే కూడా ఎంగిలి మొగం మీద ఎంగిలి ఉంచినా ఉంచుతాడేమో తెలియదు, ఎవడో అంటే అందరూ కాదు, ఎవడో కొంతమంది ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళే, తెల్లలో కూడా ఉంటారు కదా మన వాళ్ళు, మన ఎట్లా ఉన్నారో అవును సార్, అవును. మనలాంటి వాళ్ళు వీళ్ళల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. Hmm. సో ఐ థింక్ వాట్ ఈస్ ద డీల్ ఈజ్, ఐ థింక్ మన కల్చర్ ని మనం కాపాడుకుంటూ వేరే కల్చర్ గౌరవించడము, దాంట్లో మమేకం కావడానికి ట్రై చేయడము. కల్చర్ ఒకటే కాదు, పాలసీస్ కానీ ఏదన్నా ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా కష్టపడ్డము, దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. సిస్టమ్స్, అది ప్రతి కల్చర్ కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసినది. ఎందుకంటే కొన్ని పురోగతి చెందిన చాలా మంది కల్చర్, ఈ అమెరికన్ కల్చర్ అనుకున్నాం పురోగతి, ప్రోగ్రెసివ్, దట్స్ Exactly. వేర్ దే ప్రోగ్రెస్డ్. Hmm. దాన్ని మనం గౌరవించడము, దాంతో పాటు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. Thank you, sir. Thank you so much, sir.